బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా ఇరాన్ వార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు అమెరికా చేతుల్లోకి హార్మోస్ చేజారిపోయింది. ఇటు హార్మోస్ దిగ్బంధనంలో ఇటు ట్రంప్ సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. ఇటు ఇరాన్ నుంచి బయలుదేరడానికి ప్రయత్నించిన 6 ఆయిల్ ట్యాంకర్స్ని వెనక్కి పంపించేసింది అమెరికా సైన్యం. అడుగు ముందుకేస్తే పేల్చేస్తామని ఇటు అమెరికా ఆర్మీ వార్నింగ్ ఇస్తుంది. హార్మోస్లో ఇరాన్ నుంచి నౌకలు వెళ్లే మార్గానికి అడ్డుగా ఒక అమెరికన్ డెస్ట్రాయర్ వార్షిప్, అలాగే అమెరికా వార్షిప్ని దాటి ముందుకెళ్లడానికి సాహసించట్లేదు. ఇప్పుడు యుద్ధానికి ఇటు ఆయిల్ ట్యాంకర్స్ హార్మోస్ని దిగ్బంధించిన 10,000 మంది అమెరికాకు సంబంధించిన సైన్యం హార్మోస్లో 24 గంటలు ఇటు గస్తీ కాస్తున్నారు. డజన్ల కొద్దీ అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్స్ హార్మోస్ పరిసరాల్లోకి అమెరికా యుద్ధ నౌకలు రావడాన్ని చూసి ముందుకు రావద్దంటూ పేల్చేస్తామంటూ ఇటు ఐఆర్జీసీ వార్నింగ్స్ ఇస్తుంది. అమెరికా ఆర్మీకి వార్నింగ్ ఇచ్చిన ఆ ఆడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇరాన్తో యుద్ధం చివరి దశకు వచ్చిందంటూ ఇటు ట్రంప్ లేటెస్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. 2 రోజుల్లోనే ఇటు ఇరాన్ అమెరికా మధ్య మరోసారి శాంతి చర్చలు జరగబోతున్నాయంటూ కూడా ఇటు వినికిడి వస్తుంది. బ్యాక్ ఎండ్ ఛానల్ ఓపెన్ ఉంది, డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇరాన్కి సీజ్ ఫైర్ అలాగే యుద్ధాన్ని ముగించాలని చాలా తొందరగా ఉంది, చాలా డెస్పరేట్గా ఇరాన్ ఉంది అంటూ ట్రంప్ మాట్లాడుకొచ్చాడు. హార్మోస్లో ఏం జరగబోతుంది అంటూ హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొనుంది. ఒక్కసారి ఇటు అమెరికన్ వార్షిప్స్కి ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు ఇస్తున్న ఆ వార్నింగ్స్కి సంబంధించిన ఆడియో ఒక్కసారి వైరల్ అవుతుంది. ఆ ఆడియోని వినే ప్రయత్నం చేద్దాం. All ships, attention all ships. This is Sepah Navy, Iran's Islamic Revolutionary Guard Corps Navy. From now on, all navigating through the Strait of Hormuz is forbidden. No ship in every type is not allowed to pass from the Strait of Hormuz till next notice. This is Sepah Navy, out. Attention all ships. This is Sepah Navy, Iran's Islamic Revolutionary Guard Corps Navy. From now on, all navigating through the Strait of Hormuz is forbidden. No ship in every type is not allowed to pass from the Strait of Hormuz till next notice. This is Sepah Navy, out. Attention all ships. This is Sepah Navy. Yes, attention, this is Islamic Revolutionary Guards official speaking అంటూ మొత్తానికైతే అక్కడ ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఉన్న 3,700 షిప్స్ని ఉద్దేశించి ఒక ఇరానియన్ అఫీషియల్ మాట్లాడుతున్నాడు. ఆ ఇరాన్ అఫీషియల్ చాలా క్లియర్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పరిసర ప్రాంతాల్లో మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించిన వార్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, వాటిని మేము టార్గెట్ చేస్తాం, అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని కూడా దాటే ప్రయత్నం ఎవరూ చేయకూడదు అంటూ ఇటు ఇరానియన్ అఫీషియల్స్ చెప్తున్నారు. మరో పక్కన అమెరికా 21 గంటల సుదీర్ఘ చర్చలు నడిచిన తర్వాత అవి సక్సెస్ కాకపోవడంతో అమెరికా ప్రస్తుతానికి 10,000 మంది మెరైన్స్ని, సైలర్స్ని, ఎయిర్మెన్ అలాగే డజన్ల కొద్ది వార్షిప్స్ని, ఎయిర్ క్రాఫ్ట్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో డిప్లాయ్ చేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఇటు ఇరాన్ కోస్ట్ నుంచి, ఇరాన్కు సంబంధించిన పోర్ట్స్ నుంచి ఏవైతే షిప్స్ వస్తున్నాయో ఆ షిప్స్ అన్నిటినీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇటు అమెరికన్ ఆఫీషియల్స్ కూడా ఆ షిప్స్కి వార్నింగ్స్ ఇచ్చారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దాటి ముందుకు వస్తే మీరు మాకు టార్గెట్, వార్నింగ్స్ ఇచ్చేదే లేదు, డైరెక్ట్గా అటాక్ చేస్తామంటూ చెప్పడం. దాని తర్వాత 6 షిప్స్, ఇరాన్ నుంచి బయలుదేరిన 6 షిప్స్ ప్రస్తుతానికి వెనక్కి వెళ్ళిపోయాయి. ఒక్క రోజుకి లాస్ ఇరాన్కి $435 మిలియన్ లాస్. దీనివల్ల ఇరాన్ ఈ లాసెస్ని బేర్ చేసే సిచ్యువేషన్ ఉందా? ఇటు అమెరికా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని బ్లాక్ చేసి ఇరాన్ నుంచి వచ్చే షిప్స్ని మాత్రమే బ్లాక్ చేస్తుంది. ఇటు దుబాయ్, సౌదీ అరేబియా, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైత్, ఒమాన్ ఇలాంటి దేశాల నుంచి వచ్చే షిప్స్కి ప్రస్తుతానికి ప్యాసేజ్ని ఇస్తుంది అమెరికా. ఇరాన్ నుంచి వచ్చే షిప్స్ని మాత్రమే కంట్రోల్ చేస్తామంటుంది. మరో పక్కన ఇటు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వెరీ క్లోజ్ టు ఓవర్, యుద్ధం అనేది
అయిపోవడానికి చాలా దగ్గరలో ఉన్నాం. తెహ్రాన్ వాంట్స్ ఏ డీల్, తెహ్రాన్కి ఒక డీల్ కావాలంటూ అది చాలా డెస్పరేట్గా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫాస్ట్ అటాక్ షిప్స్, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఫాస్ట్ అటాక్ షిప్స్ కనుక బ్లాక్ చేయడానికి వస్తే వాటన్నిటిని కూడా పేల్చేస్తామంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇరాన్ మరో పక్కన ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చే షిప్స్ని బ్లాక్ చేయడం ఇల్లీగల్ అంటూ మాట్లాడుకొచ్చింది. ఒకవేళ నిజంగానే అలాంటి సిట్యువేషన్, మీరు యుద్ధానికి దిగాలనుకుంటే కనుక ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ వీ విల్ ఫైట్, మీరు ఫైట్ చేయాలనుకుంటే మేము కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటు ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ చెప్పుకొస్తున్నారు. అలాగే ఇరానియన్ ఆఫీషియల్స్ ప్రస్తుతానికి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఇంకా మా కంట్రోలే ఉందంటూ ఇటు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ సిట్యువేషన్లో ఇటు యుద్ధ నౌకలు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని మోహరించడంతో ఒక్కసారిగా బ్యారెల్ ఆయిల్ ధరలు $100 పైన చేరుకున్నాయి. నెక్స్ట్ రానున్న 24 నుంచి 48 గంటల్లో ఏం జరగబోతుంది? ఇటు ఇస్లామాబాద్, పాకిస్తాన్ వెనక నుంచి చర్చలు కంటిన్యూ చేస్తూనే ఉంది. ట్రంప్ చెప్పినట్టు ఇటు ఇరాన్ ఒక డీల్ కావాలి అంటూ చాలా డెస్పరేట్గా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరొక రౌండ్ చర్చలు జరగబోతున్నట్టు కూడా సమాచారం ఉంది. అమెరికా